పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు. 1 Peter chapter 3 verses 18 and 19. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఈరోజు అంటే గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో పాపుల కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తార్థ కార్యము, పరిశుద్ధమైనటువంటి ప్రేమ కార్యమును తలపోసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఘనముగా ఆరాధించే సమయం. సో ఈ సమయంలో ఈ 2 వచనాల్లో నుండి కొన్ని సత్యములు యేసు మరణానికి సంబంధించినవి క్లుప్తంగా వెరీ బ్రీఫ్గా మీతో పంచుకుంటాను. ఈరోజు మన అంశం ఏంటంటే జీసస్ డైడ్ టు బ్రింగ్ అస్ టు గాడ్. జీసస్ డైడ్ టు బ్రింగ్ అస్ టు గాడ్. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు యేసు మరణించెను. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు యేసు మరణించెను. అపోస్తులైన పేతురు ఆ సత్యాన్ని ఆత్మ ద్వారా ఆ పత్రికలో రాశాడు. అండ్ 2000 సంవత్సరాలుగా ఎవరైతే ఆ సత్యాన్ని సరిగా గ్రహించారో వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కార్యమును సంపూర్ణముగా గ్రహించుటలో వారు ప్రతి సంవత్సరం పెరుగుతూ దాని యొక్క అవగాహనను పెంపొందించుకుంటూ ఆయన పట్ల వారికి ఉన్నటువంటి కృతజ్ఞత ఆరాధన భావం అండ్ ఆయన పట్ల వారికి ఉన్నటువంటి నిష్టను కూడా వారు పెంచుకోవడంలో సఫలీకృతులవుతున్నారు. సో యేసు ఎందుకు మరణించాడు అనేది ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు ద్వారా దేవుడి యొక్క వాక్యంలో దేవుడు రాయించాడు. సో ఒక 7 విషయాలు మనము ఒక్కొక్క మాటలో చూద్దాం యేసు మరణానికి సంబంధించి. మొదటిది, చాలామంది సిలువలో యేసు ప్రభు ఎందుకు మరణించాడు అంటే వెంటనే చెప్పలేరు. క్రైస్తవులు కూడా చెప్పలేరు. ఒకప్పుడు నేను అన్యుడిగా ఉన్నప్పుడు రక్షణ పొందక మునుపు మా ఇంట్లో ఎవరో మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడుతున్నటువంటి ఒక ఫోటోని తెచ్చిపెడితే చూసేవాళ్ళం. జాలేసేది. ఈయన చాలా కరుణామయుడు, పాపం సిలువలో వ్రేలాడి చనిపోతున్నాడు అనుకున్నాం, కానీ ఎందుకోసం చనిపోతున్నాడు, ఎవరి కోసం చనిపోతున్నాడు అన్నది అప్పుడు తెలియదు. సో ఇప్పుడు తెలుసుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు. సో ఈరోజు 7 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? ఇట్ వాజ్ ఎ సబ్స్టిట్యూషనరీ డెత్. అంటే ఆయన ఇంకొకరికి ప్రతినిధిగా మరొకరికి బదులుగా అక్కడ మరణించాడు. ఆయన కొరకు మరణించలేదు, ఆయన ఇంకొకరి కొరకు మరణించాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు అని పేతురు రాశాడు. సో అనీతిమంతులు ఎవరు అంటే ప్రపంచంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపులే, అందరూ అనీతిమంతులే, అందరూ దేవునికి వ్యతిరేకులే. సో అనీతిమంతులందరూ ఒకవైపునున్నారు. ఏకైక నీతిమంతుడు నరులలో ఒకే ఒక పరిశుద్ధుడు, పాపరహితుడు యేసుక్రీస్తు ప్రభు. సో ఈయన వీరి విషయమై వీరి స్థానంలో లేక మన స్థానంలో మన వలె మన కొరకు ఆయన మరణించాడు. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసినప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో ఇట్లా రాశాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. సో మనం యేసుక్రీస్తునందు దేవుని యొక్క నీతి అవ్వడానికి పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. అది మొదట మనం గమనించాల్సినటువంటి విషయం. ఏళ్ల క్రితం ఒక మిషనరీ ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నాగరిక తెగకు సువార్త చెప్తున్నాడు. సో ఆ తెగ ప్రజలందరూ కూడా మైదానంలో కూర్చున్నప్పుడు ఈయన నిలబడి చెప్తుంటే ఆ తెగ నాయకుడు ముందు వరుసలో కూర్చొని ఉన్నాడు. సో సువార్త చెప్పి ఇక సిలువ వేయబడుటను గురించి వర్ణిస్తున్నాడు. ఆయన యేసుప్రభుని ఎట్లా పట్టుకున్నారు, ఎట్లా ఆయన్ని మరి బయటికి తీసుకుని వచ్చారు, తీర్పులో నిలబెట్టారు, తర్వాత శిక్ష ఖరారైంది, తర్వాత ఆయన్ని ఎట్లా హింసించారు, కిరాతకంగా ఎట్లా సిలువ కేసు కొట్టారు, ఆయన్ని వ్రేలాడదీశారు. ఇవన్నీ చెప్తుంటే వారిలో పాపం వారికి చదువు రాదు, వారికి నాగరికత తెలియదు. కానీ ఎప్పుడైతే సిలువ మీద ఆయన్ని చంపుతున్నారు అన్నది తెలియగానే ఆ ముఠా నాయకుడు, ఆ తెగ నాయకుడు వెంటనే గబాలన లేచేసి మిషనరీతో అంటున్నాడు, అక్కడ ఉండాల్సింది నేను, ఆయన కాదు. ఐ బిలాంగ్ దేర్, నాట్ హిమ్. అంటే నేను అక్కడికి చెందిన వాడను, ఆయన కాదు. అంటే నా ప్లేస్ అది, ఆయన ప్లేస్ కాదు. నా ప్లేస్ నీ ప్లేసే, కానీ ఆయన మన ప్లేస్ని తీసుకొని మన కొరకు సబ్స్టిట్యూట్గా పరిహారము చేశాడు. అందుకనే బైబిల్ అంటోంది, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు. రెండవది ఏంటి? ఇట్ వాజ్ ఎ సాక్రిఫిషియల్ డెత్. అది ఒక బలియాగం, అది ఒక
బలికి అర్పణకు సంబంధించినటువంటి మరణం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. సో మనల్ని దేవుడి దగ్గరికి తీసుకురావాలంటే ఆయన బలిగా అర్పించబడాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు చూస్తే వారు దేవుడిని సమీపించాలంటే వారి పాపముతో వారు రాలేరు. వారి పాపానికి పరిహారం చేయడానికి బలి అర్పించబడాలి, బలి రక్తము చెందించబడాలి. తర్వాతే వారు రక్త ప్రోక్షణం కింద ఆ యొక్క దేవుడిని సమీపించగలరు. మరి ఇప్పుడు మనకి పాత నిబంధన బలులు లేవు. మనకి వారికి ఆ బలులు అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అందరి నిమిత్తము మరి అందరినీ దేవుడి యొద్దకు తెచ్చుటకు బలిగా అర్పించబడ్డాడు. యోహాను సువార్త 1:29 బాప్తిస్మం ఇచ్చి యోహాను అందుకే అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో పాత నిబంధనలో ఎట్లా బలులు ఆ యొక్క పాపాన్ని తీసేసాయో, న్యూ టెస్టిమెంట్లో అక్కడైతే బలి ఆఫ్టర్ బలి అర్పించబడుతూనే ఉండాలి. అవి తీస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, తీస్తూ ఉంటాయి, వస్తుంటాయి. కానీ ఇక్కడైనా మన నిమిత్తము ఒక బలియాగముగా అయిపోయాడు. తద్వారా మనము దేవుడి సన్నిధిలోనికి రావడానికి ఏర్పాటు చేశాడు. పండితులు మనకు చెప్పేది ఏంటంటే, ప్రతి సంవత్సరం పస్కా పండుగ సమయంలో దాదాపు 2.5 లక్షల గొర్రెలు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో బలిగా అర్పించబడతాయి. కానీ ఇప్పుడు లోకమంతటికీ ఒకే ఒక గొర్రెపిల్లగా యేసు ప్రభు అర్పించబడ్డాడు కనుక మనము ఆ యొక్క పరిశుద్ధ దేవుడి సన్నిధానంలోనికి ఆయన బలి యాగాన్ని బట్టి సమీపించగలం. మూడవది, ఇట్ వాజ్ అ సాలిటరీ డెత్. ఏకాంత మరణం, లేకపోతే ఏకాకిగా ఆయన మరణించాడు. ఒంటరిగా ఆయన చనిపోయాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఆయన చనిపోతున్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఆయన చనిపోతున్నప్పుడు సిలువలో పలికినటువంటి 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే నా దేవా నా దేవా నీవు నా చెయ్యి ఎందుకు వినాడుతివి. సో దేవుడు కూడా ఎప్పుడైతే మానవాళి పాపమంతా కూడా ప్రభు మీద మోపబడిందో ఆ సమయంలో దాని యొక్క శిక్షను యేసుప్రభు అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు పరిశుద్ధుడు గనుక పాపముతో ఎలాంటి సంపర్కము కలిగి ఉండడు కనుక ఆయన యేసు చేతిని విడిచిపెట్టాడు. అప్పుడు యేసు ఒంటరిగా మన పాపమును భరించి ఆయన మన నిమిత్తము వేదన అనుభవించి మరణించాడు. యోహాను సువార్త 18:14 కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సో ఇక్కడ అతడు తెలియకుండానే చెప్పాడు. ఆ కయప అనేటువంటి వ్యక్తి కుట్రదారుడు. కానీ అతడు ఒక సత్యమే చెప్పాడు. ఒక మనుష్యుడు ప్రజలందరి కొరకు చనిపోవుట ప్రయోజనకరం. అది నిజమైపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పాపుల కొరకు ఆయన ఒక్కడుగా మరణించినప్పుడు వారందరూ ఒక్కొక్కరు రక్షించబడడానికి అవకాశాన్ని దేవుడు తెరిచాడు. 4వది ఏంటంటే, ఇట్ వాజ్ ఎ సేక్రెడ్ డెత్. అది ఒక పవిత్రమైనటువంటి మరణం. ఆషామాషి మరణం కాదు. ప్రపంచంలో ఎన్నో మరణాలు జరుగుతుంటాయి, ఎన్నో రకాలుగా మరణాలు సంభవిస్తుంటాయి. అన్ని మరణాలు ఒకే రకంగా ఉండవు. అండ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణం విశిష్టమైనటువంటి మరణం. ఎందుకంటే ఆయన నీతిమంతుల కొరకు మరణించాడు. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను అని కూడా రాయబడింది. సో ఒక పరిశుద్ధుడు అపవిత్రుల కొరకు మరణించాడు, ఒక నీతిమంతుడు అనీతిమంతుల కొరకు మరణించాడు, ఒక ధన్యుడు దుర్మార్గుల కొరకు మరణించాడు, ఒక దైవ సంబంధి మరి దుష్టుని సంబంధుల కొరకు మరణించాడు, ఒక నిస్వార్థపరుడు స్వార్థపరుల కొరకు మరణించాడు. మొదటి పేతురు 2:24 ఈ మాటలు కూడా రాశాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. సో ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. సో ఇది సేక్రెడ్ డెత్, పవిత్రమైన మరణం. కొంతమంది వారు ప్రేమించిన వారి కొరకు మరణిస్తారు, కొంతమంది పాస్తుల కొరకు మరణిస్తారు, కొంతమంది అంతస్తు అధికారం కొరకు మరణిస్తారు, కొంతమంది వారి ప్రాణాలు కాపాడుకుంటూ మరణిస్తారు. కానీ యేసు ఇవేవి చేయుటకు మరణించలేదు. యేసు మన ఆత్మలను రక్షించుటకు, మనల్ని దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చుటకు మరణించాడు. దాన్ని బట్టి దేవుడికి మనము నిత్యత్వము కృతజ్ఞతలు చెల్లించినా తక్కువే. 5వది ఏంటంటే, ఇట్ వాజ్ ఎ సాటిస్ఫాక్టరీ డెత్. అది దేవుడి యొక్క ఉగ్రతను శాంతిపరిచినటువంటి మరణం. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడేను, మాటిమాటికి శ్రమ పడలేదు, ప్రతి సంవత్సరం శ్రమ పడలేదు. ఆయన ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ అని ఉంటుంది. వన్స్ ఫర్ ఆల్ అన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఫైనల్ అండ్ సఫిషియంట్. అంటే ఇదే తుది బలి,
సమృద్ధి గల బలి. ఇక దీని తర్వాత బలులు అర్పించాల్సినటువంటి అవసరం లేదు. సర్వలోక పాప నివారణ కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించబడ్డాడు. తద్వారా దేవుడు ఆయన యొక్క ఉగ్రతను శాంతింపజేశాడు, తీర్పుకి న్యాయమును ఆయన కలిగించాడు. పాపి ఇక ప్రభు వైపు తిరిగి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఆశ్రయిస్తే రక్షించబడతాడు. గనుక ఇక మనకి బలులతో పని లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని రాయబడింది. కొన్ని మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి శాఖలు, ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ క్యాథలిక్స్, వారు ఏం చేస్తారంటే ప్రతిసారి మాస్ జరిపినప్పుడు, ప్రతిసారి ప్రభు బల్ల ఆచరణ వారు చేసినప్పుడు యేసును మరలా ప్రతిసారి బలి అర్పిస్తున్నామని వారు చెప్తారు. కానీ అది బైబిల్ ప్రకారము కరెక్ట్ కాదు. బైబిల్లో ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు. 6వది ఏంటంటే ఇట్ వాజ్ ఎ సాలిడ్ డెత్. అది ఒక బలమైన మరణం, ఒక సంపూర్ణమైనటువంటి మరణం. నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఎట్లా అంటే అట్లా చంపబడలేదు, చాలా కిరాతకంగా చంపబడ్డాడు, దారుణంగా చంపబడ్డాడు. పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35లో ఉంటుంది, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట. సో వారు ఆయన్ని ఎలా చంపారు అంటే సిలువేసి చంపారు. సిలువ అనేది రోమన్లకు ఉన్నటువంటి ఒక క్రూయల్ డెత్ టూల్, అంటే ఒక కిరాతకమైన మరణ సాధనం. ఆ మనిషిని మరి సిలువ మీద సాగదీసి పడుకోబెట్టి 2 చేతులు అటు ఇటు చాచి చీలలు కొట్టి, కాళ్ళు 2 కలిపి చీలగొట్టి, ఆ తర్వాత ఆ మనిషిని పైకి వ్రేలాడదీసి, ఆ యొక్క వ్రేలాడినప్పుడు అతని యొక్క దేహంలో జరిగేటువంటి మార్పులు, అతనికి కలిగేటువంటి బాధ, ఆ యొక్క నొప్పి, ఆ యొక్క మంట, ఆ యొక్క మరి మనం వర్ణించలేము అంత దారుణమైనటువంటి మరణమును యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము అనుభవించాడు. ఒక పురాతనమైనటువంటి భక్తుడు ఇట్లా అంటాడు, నేను ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్లో ఒక దేవుడి సేవకుడు క్రీస్తు కొరకు హతసాక్షి అవుటను గురించి చదివాను. ఆయన్ని వారు స్తంభానికి కట్టేసి కాలుస్తున్నారు. అయినా కూడా ఆయన చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఆ స్తంభములో కట్టబడి కాలుతున్నాడు. ఆయన కాళ్ళు 2 పూర్తిగా కాలిపోయాయి. ఆయన యొక్క దేహము కాళ్ళ మీద అంతవరకు నిలబడింది. ఒక్కసారి కుప్పకూలి ఆ యొక్క మరి బూడిదలోకి పడింది. ఇంకా అంత నల్లగా ఉంది. ఆయన యొక్క దేహ ఆకారాన్ని వారు గుర్తించలేనంతగా కాలిపోయింది. కానీ ఆయన ఇంకా కాసేపట్లో పడి నేల మీద తూలి ఆయన పూర్తిగా ప్రాణం విడిచిపెడతాడు అన్న సమయంలో ఆ నల్లటి ఆకారము నుండి 2 పదాలు బయటికి వచ్చి ప్రాణం విడిచేశాడు. అదేంటంటే స్వీట్ జీసస్, మధురమైన యేసు అనే పదాలు. అంటే ఆ టైంలో ఆ యొక్క హతసాక్షికి అక్కడ ఆ మధురమైన యేసు అండగా ఆశ్రయంగా ఉన్నాడు కనుక ఆ యొక్క వేదనను, బాధను ఆయన అనుభవించగలిగాడు. కానీ యేసుప్రభుకు అట్లాంటి అవకాశం లేదు. యేసుప్రభు ఒంటరిగా మరణించాడు. ఈ కిరాతకమైన మరణానికి ఆయన అప్పగించినప్పుడు ఆయనకి అక్కడ పక్కన ఎవరు లేరు. తండ్రి కూడా ఆయన చేతిని విడిచిపెట్టాడు. అంతగా ఆయన యొక్క మరణమును ఆయన రుచి చూచాడు అనేది దేవుడి యొక్క వాక్యంలో అండ్ చరిత్రలో మనకి చూపించబడుతోంది. ఇక చివరిది 7వది, ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ డెత్. అది ఒక విజయవంతమైనటువంటి, సఫలీకృతమైనటువంటి, జయకరమైనటువంటి మరణం. ఎందుకంటే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. సో ఇది ఉద్దేశం చూడండి, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనల్ని దేవుడి దగ్గరికి తేవడానికి. మనం దేవుడి దగ్గర నుండి తప్పిపోయాం. మొదటి ఆదాము మనల్ని దేవుడి దగ్గర నుండి తప్పించేశాడు. మొదటి ఆదాము, అవ్వ దేవుడి మార్గంలో నుండి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి వైదొలిగిపోయారో వారిని దేవుడు తోటలో నుండి బయటికి తరిమేశాడు. ఇక అప్పటి నుండి దేవుడి సన్నిధానంలోనికి మానవుడికి ప్రవేశం అనేది చాలా కష్టతరమైపోయింది. నిషేధం అనేది ఉండింది. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఎవరంటే వారు దేవుడి సన్నిధిలోనికి రాలేరు. ఒకవేళ ప్రధాన యాజకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు దేవుడి యొక్క అతి పరిశుద్ధ సన్నిధిలోనికి వస్తే వెంటనే చచ్చిపోతాడు. సంవత్సరానికి ఒక్కసారి డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ దినాన్న అతడు చాలా జాగ్రత్తగా బలులు అర్పించి, తన కొరకు బలి అర్పించి, శుద్ధీకరణాచారం చేసి అప్పుడు కానీ రాలేడు. కానీ ఇప్పుడు యేసు ద్వారా
దేవుడి నుండి బయటికి తరిమి వేయబడినటువంటి వారందరూ తిరిగి దేవుడి యొద్దకు తేయబడుతున్నారు. అందుకోసం యేసుప్రభు ఇదంతా చేశాడు. దీంట్లో ఆయన సమాప్తి చేశాడు కనుక దాన్ని బట్టి మనము దేవుడికి కృతజ్ఞులమై ఉండాలి. అందుకే గుడ్ ఫ్రైడేకి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అర్థం ఉంది. పునరుత్థాన ఆరాధనకి ఆశీర్వాదకరమైన అర్థం ఉంది. యేసుక్రీస్తు ప్రభువే ప్రపంచమంతటికి నిజమైనటువంటి నిరీక్షణ. అండ్ ఇక్కడ ఇంకో మాట పేతురు ఎవరికైతే రాశాడో వారికి చెప్తున్నాడు. అదేంటంటే, నీతిమంతుడు అనీతిమంతుల కొరకు దేవుడి చిత్తమును జరిగించుటకు ఇంతగా శ్రమపడి మరణాన్ని కూడా ఆయన అనుభవించుటకు ఇష్టపడితే ఒప్పుకుంటే, ఇక అనీతిమంతులైనటువంటి మీరు అంటే మనము దేవుడి యొక్క చిత్తమును చేయుటకు ఒక మంచి కార్యము కొరకు శ్రమపడుట గొప్ప విశేషం కాదు. మీరు శ్రమపడినప్పుడు దాన్ని వింతగా, దాన్ని విచిత్రంగా చూడొద్దు. 3:17 అంటాడు మొదటి పేతురులో, దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. యేసుప్రభు ఎట్లా మన కొరకు శ్రమపడ్డాడో అట్లా మనము దేవుడి చిత్తం కొరకు, యేసుప్రభు కొరకు, దేవుడి ప్రజల కొరకు, మంచి విషయాల కొరకు, నీతి కొరకు శ్రమపడుట గొప్ప విషయం కానే కాదు. అది మనము యేసు సంబంధులము అని నిరూపించుకునేటువంటి ఒక లక్షణం మాత్రమే. సో మీరు మీ యొక్క పాపముల నుండి పరిహారమును చేసి ప్రభువు దగ్గర మిమ్మను పరిశుద్ధపరిచి తిరిగి దేవుని వద్దకు మిమ్మల్ని నడిపించుటకు, యేసునందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మీకు అబ్బా తండ్రి లేకపోతే దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడని బైబిల్ చెప్తుంది కదా. ఆ ప్రకారం మీరు దేవుడికి మొరపెట్టుకోవడానికి ఆయన కార్యము చేశాడు కనుక ప్రస్తుతం ప్రపంచంలో మీరు యేసునందు ఉంటే దేవుడు లేని ప్రజలు కారు, దేవుడు కలిగిన ప్రజలు. దేవుడిని మీరు మీతో దేవుడితో మీరున్న ఆ గొప్ప ధన్యతను బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లించండి. అండ్ మీకున్న మిగతా శేష జీవితము దేవుడికి రుణపడి ఆయనను నిజముగా మహిమపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్.